కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 382వ పేజీ పాత నిబంధన గ్రంథంలో నుండి 382 మొదటి నుండి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. మీరు బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఆయన తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను: లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులారా చూచున్నట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలుల దేవుడని యెహోవా మహోగ్రత చలారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకుల ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ముని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. తర్వాత 15వ వాక్యం: వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మరొక పర్యాయం అల్పులమైన మాకు మీరు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సర ప్రవేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది మీ దయ. మేము బ్రతికి ఉన్నామంటే, ఈ సంవత్సరంలో మరొక ప్రవేశం కలిగి ఉన్నామంటే
అది మీ ఉద్దేశాన్ని మేము ఎరిగిన వారమై బ్రతకటానికి కృప చూపించమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. నిలబడిన వాడు నిష్ప్రయోజకు నీ దాసుడు, మీరే మీ పాత్రగా వాడుకొని మహిమ పొందమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి 29వ అధ్యాయంలో నేను ఇంకా పూర్తిగా చదవలేదు, కానీ 18వ వచనం నుండి 36వ వచనం వరకు కూడా, అంటే ఈ అధ్యాయం 29వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయముగా దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయాన్ని చూడగలుగుతూ ఉన్నాం. యూదా రాజు హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. హిజ్కియా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నా బలము అనే మాట. హిజ్కియా అనే పేరుకు అర్థం యెహోవా నా బలము. నేను కాదు, లేక నా సొంత బలం కాదు, కానీ యెహోవాయే నా బలము అని అర్థాన్నిచ్చే మంచి పేరు కలిగిన వాడు హిజ్కియా. మనం గమనించినట్లయితే హిజ్కియా తండ్రి పేరు ఏమిటి? హిజ్కియా తండ్రి పేరు అబియా కాదు, ఆహాజు. ఆహాజు తండ్రి పేరు, తల్లి పేరు అబియా. 29వ అధ్యాయంలో హిజ్కియా యొక్క పరిపాలన, హిజ్కియా యొక్క ప్రారంభం కనబడుతుంది. 28వ అధ్యాయం నుండి వెనక భాగానికి మనం వెళ్ళినప్పుడు, అంటే కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు, హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు చేసినటువంటి పరిపాలన విధానం ఎలాగుందో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆహాజు యూదారాజులను లేక యూదారాజులందరిలో 12వ రాజుగా ఆహాజును మనం చూడగలుగుతాం. ఆహాజు అనే పేరుకు అర్థం ఏమిటంటే భోక్త లేక సొత్తుగాడు అనే అర్థాన్ని ఇచ్చే పేరు అది. ఆహాజు అనే ఆ వ్యక్తిని 28వ అధ్యాయంలో ఆహాజు పరిపాలన కనబడుతుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మొదటి వచనాన్ని చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల గలవాడై 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఇప్పుడు 29వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు తన పితరుడగు, అంటే 29:2 నేను చెప్పాను. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఏమనుంది? యథార్థముగా ప్రవర్తించింది. ఎవరిని గురించి మాట ఇది? హిజ్కియాను గురించి. హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజును గురించి ఏం చదువుతున్నాం? అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చూసారా? హిజ్కియా తండ్రి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. యథార్థత లేనివాడుగా, దేవునికి అయిష్టుడిగా జీవించిన వాడుగా హిజ్కియాని మనం ఆహాజును మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ 28వ అధ్యాయంలో దేవుని వర్తమానం ఆహాజుకు వచ్చింది. నీవు చేసేది సరైనది కాదు, నీవు సరిగా లేవు అని దేవుని కోపం వచ్చి
ఓదేదు అనే ఒక ప్రవక్త వచ్చి ఆహాజుకు చెప్పిన సందర్భం కూడా ఈ 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు అవసరమైన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 19వ వాక్యాన్ని చూద్దాం. 28వ అధ్యాయము 19. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. 2వ వచనంలో ఈ ఆహాజును గురించి చదువుతున్న మాట ఏంటంటే, తన పితరుడగు దావీదు వలె, దావీదు చర్య వలె, దావీదు ప్రవర్తన వలె యెహోవా దృష్టికి అతడు ప్రవర్తింపలేదు. దేవునికి ఇష్టడిగా బ్రతకలేదు. ఆ తర్వాత 28వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. ఎలాగా అతను జీవించాడో, విగ్రహారాధనకు లోనై ప్రతి ఉన్నత స్థలములను ఏర్పాటు చేసి ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహారాధన చేసిన వాడుగా ప్రజలందరినీ విగ్రహారాధన వైపుకు మళ్లించి అతడు యూదా దేశమును హీన దశకు తీసుకొచ్చాడు. అందువలన 19వ వచనంలో ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేశాడు, యెహోవాకు ద్రోహము చేశాడు. తర్వాత 22వ వచనం మనం చూసినప్పుడు ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఇది అండర్లైన్ చేసుకోవాలి. అట్లు చేసిన వాడు రాజులందరిలో కల్లా, యూదా రాజులందరిలో కల్లా అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే అన్నాడు. ఏం చేశాడట? ఆపత్కాలం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవుని వైపుకు మళ్ళిన రాజులు చాలామంది మనం చూస్తాం. కానీ ఈ ఆహాజు రాజు మాత్రం ఆపత్కాలమందు అతడు దేవుని దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగి, అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని. ఎంతగా ఆపద వచ్చిందో, ఎంతగా కష్టం వచ్చిందో, ఎంతగా దేశాన్ని హీన స్థితికి చేర్చాడో, దేశంలో ఉన్నటువంటి యూదా ప్రజలందరూ, లేవీలందరూ, యాజకులందరూ వారు దేవుని పరిచర్య చేయకుండా, దేవుని నామానికి ధూపం వేయకుండా మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితులు కారకుడయ్యాడు ఈ ఆహాజు రాజు. గనుక ఆపత్కాలం వచ్చింది, అపాయం వచ్చింది, ఆపద వచ్చింది. కానీ అపాయంలో ఆపదలో ఎవరైనా ఏం చేస్తారంటే దేవుని వైపు చూస్తారు కదా. కానీ ఆహాజు రాజు దేవుని వైపు ఇంకా చూడకుండా దేవునికి వ్యతిరేకంగా అతిక్రమములు మరి ఎక్కువగా జరిగించాడు. అందువలన ఇతను గురించి ఏమనుందంటే, ఆపత్కాలంలో ఎక్కువగా దేవునికి విరోధంగా బ్రతికిన రాజులలో ఇలాంటి రాజు లేనే లేడు అని. చూసారా, ఇలాగా భయంకరమైనటువంటి స్థితికి అప్పగించబడ్డాడు ఆహాజు. 29వ అధ్యాయంలో ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంటే 28 ఆఖరులో ఆహాజు చనిపోయాడు. యెరూషలేమందు పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. కానీ ఇశ్రాయేలు రాజుల సమాధుల్లో అతడు తేబడలేదు. ఆహారత కోల్పోయాడు, ఆ యోగ్యత కూడా కోల్పోయాడు ఆహాజు రాజు. గనుక 24వ వచనం చదవండి. 28వ అధ్యాయం 24. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోను
అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడని యెహోవాకు కోపము పుట్టించాను. చూసారా, ఆపత్కాలములో మరి ఎక్కువగా అధికముగా పాపము చేసిన వాడు ఆహాజు రాజు వలె చాలామంది ఉంటారు. కొందరు ఆహాజు వలె వచ్చిన కష్టంలో దేవుని వైపు చూడకుండా మరి ఎక్కువగా అధికముగా అతిక్రమాలు చేసి దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. ఈనాడు కూడా ఉన్నారు, ఆనాడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక ఇలాంటి వారు వారి కుటుంబాన్ని, వారి యొక్క సమాజాన్ని, వారిని నమ్ముకున్నటువంటి వారిని నట్టేట ముంచేవారు, వారిని ఆశ్రయించినటువంటి వారిని హీన స్థితికి తీసుకొచ్చేవారు. ఇలాంటి వారు ఆహాజు రాజు వంటి వారు. గనుక దేవుని మందిరపు ఉపకరణాలను సమకూర్చి వాటిని ఏం చేశాడట? తెగ్గొట్టించాడు. తెగ్గొట్టడం అంటే నేను అనుకున్నాను, అంటే నా అభిప్రాయం, వాటన్నిటిని బంగారు వస్తువులు, వెండి వస్తువులు ఉన్నాయి కదా, ఉపకరణాలు, ఆరాధన సంబంధించినవి, ఆ మొత్తాన్ని తెగ్గొట్టించి బంగారపు కొట్టుకు వేసాడేమో, అమ్మి వేసాడేమో. ఇంక వాటితో అవసరం ఏముంది? మందిరాన్ని మూసేశాడు. మందిరంలో జరిగే సేవా పరిచర్య ఆపేశాడు. యోధా ప్రజలందరినీ యెహోవా దేవుని వైపు మళ్లించకుండా వారందరినీ ఎక్కడ ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు కాడ బలిపీఠం కట్టడం, ఎక్కడ ఏ కొండ కనపడితే ఆ కొండలో ఉన్నత స్థలాలను, ఉన్నత స్తంభాలను, అన్య దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించడం, ఇవన్నీ చేశాడు ప్రియులారా ఆహాజు. దీని ద్వారా దేవుని కోపం మరి ఎక్కువైనది అనే మాట మనం చూడగలుగుతున్నాం. 25వ వచనంలో దేవుని కోపం వచ్చేసింది. తన బ్రతుకు దినాలన్నీ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆహాజు? 20 సంవత్సరాల వయసులోకి వచ్చి రాజరికానికి 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? చిన్న వయసులో తాను లోకం దాటి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు. చాలా చిన్న వయసులో. అందుకే ఒకే ఒక అధ్యాయంలో ఈ ఆహాజు రాజు యొక్క ప్రస్తావన కనబడుతుంది. 36 సంవత్సరాల వయసులో తాను లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, తర్వాత ఎంతకాలం జీవించాడు అక్కడ మనకు వ్రాయబడలేదు, కానీ 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టడుగా బ్రతకలేదు. తాను లోకం దాటి వెళ్ళిపోయి దేవుని యొక్క చిత్త ప్రకారం రాజుల సమాధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాజుల సమాధులు, ఆ సమాధుల్లో యోధా రాజులను పరిపాలించినటువంటి రాజులు ఒక్కొక్కరు పేర్లు పెట్టేసి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాగా అందరినీ రాజుల సమాధిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది యెరూషలేమునందు, అక్కడ పాతి పెడతారు. కానీ ఈ ఆహాజు అర్హత కూడా కోల్పోయాడు. ఎన్నో రాజు? యూదా రాజుల్లో చెప్పానుగా నేను, 12వ రాజు యూదా రాజులలో. 13వ రాజు హిజ్కియా అన్నమాట. ఇప్పుడు 29వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు మనం చదివినట్లయితే చాలా సంగతులు ఉన్నాయి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను అనే మాట చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆహాజు తల్లి ఎవరో
ఆహాజు తల్లిని గురించి వ్రాయబడిందా 28వ అధ్యాయంలో? చెప్పండి, చదివాం కదా వాక్యం. ఆహాజు తల్లి ఎవరు? ఆహాజు తండ్రి ఎవరో చెప్పండి. అయితే ఆహాజు తండ్రి ఎవరు చెప్పరేమి? యోతాము. 27వ అధ్యాయం ముందుకు వెళ్తే ఉంటుంది యోతాము. కానీ ఆహాజు తల్లి పేరు అక్కడ ప్రస్తావించబడలేదు 28వ అధ్యాయంలో. కానీ 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పారాగ్రాఫ్ వ్రాయబడి ఉంది. అదేమిటంటే హిజ్కియా తల్లి పేరు. యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడనుంది. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. హిజ్కియా తల్లి పేరు ఎందుకు వ్రాయబడింది? ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పారాగ్రాఫ్ ఎందుకు ఉంది అని నేను ధ్యానం చేసినప్పుడు, ప్రియులారా, తండ్రి అయినటువంటి ఆహాజు చేసే దుర్మార్గపు పనులు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనులని హిజ్కియా మీద పడకుండా హిజ్కియాని దేవుని సన్నిధిలో అబియా చాలా జాగ్రత్తగా పెంచింది. ఎక్కడా వ్రాయబడలేదు కదా, ఎలాగ చెప్పగలుగుతున్నా అంటారా? అంతే, ఆమె భద్రపరిచింది. భద్రపరచడం అంటే తండ్రికి దూరంగా పెంచడం కాదు, దేవునికి దగ్గరగా పెంచింది, దేవునిలో పెంచింది అబియా హిజ్కియాని. అందువలన 25 సంవత్సరాల వయసులో పరిపాలనకు వచ్చినటువంటి హిజ్కియా 29 సంవత్సరాలు పరిపాలన చేసిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు రండి, 2వ దినవృత్తాంతం 29లో ఆ మాట మనం చూసినప్పుడు 3వ వాక్యం లేక 2వ వాక్యం, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చూసారా, తన తండ్రికి కుమారుడికి ఎంత వ్యత్యాసం. అతడేమో యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు, హిజ్కియా మాత్రం యథార్థముగా ప్రవర్తించాడు. 3వ వాక్యంలో మనం చూసినప్పుడు, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. నేను 7 సంగతులు క్లుప్తంగా నేను తెలియజేస్తాను. ఈ 29వ అధ్యాయంలో మొదటి మాట ఏమిటంటే, హిజ్కియా జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో, రాజరిక జీవితం పక్కన పెడదాం, రాజే ఆయన, కానీ ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, సింహాసనం మీద కూర్చున్నటువంటి హిజ్కియా పరిపాలన గురించి ఆలోచన చేయలేదు. ఆయన ఎలాగా పరిపాలించాలి ప్రజలని, ఎలాగా పనులు విధించాలి ప్రజల మీద, ఎలాగా నా రాజరికపు రాజదండాన్ని, రాజ్య సింహాసనాన్ని ఎలాగో నేను పరిపాలన చేయాలని ఆలోచన చేయలేదు. కానీ అతడు ఆలోచన మొట్టమొదటి దినం మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి అనే మాట. నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే, హిజ్కియా చేస్తున్నటువంటి ఘనమైన కార్యాల్లో మొట్టమొదటిది యెహోవా మందిరపు తలుపులను తెరచాడు. ఇది యెహోవా మందిరపు తలుపులను తెరిచిన వాడుగా కనబడుతుంది. ప్రియమైన వారలారా, తన తండ్రి అయినటువంటి ఆహాజు మందిర తలుపులు మూసివేస్తే, దుర్మార్గపు రాజైనటువంటి దుర్మార్గపు శాస్త్రాలు కలిగినటువంటి ఆహాజు గర్భాన పుట్టినటువంటి హిజ్కియా మందిరపు తలుపులు ఏం చేశాడు? తెరిచాడు. ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మందిరపు తలుపులు మొదటి నెల, మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినం మందిరపు తలుపులను తెరిచాడనే మాట ఉంది. ప్రియమైన వారలారా, దీని అర్థం ఏంటంటే, ఆ మందిరపు తలుపులను తెరవడం అంటే ఆత్మీయ మందిరం మన దేవాలయమే,
మన దేవాలయమైన దేహాన్ని మందిరపు తలుపులు మనం తెరవాలి. ఇది చాలామంది జీవితాల్లో క్రీస్తుని ఎరిగిన వారుగా కనబడుతుంటారు, కానీ వారి జీవితాల్లో క్రీస్తు లేని వారుగా ఉంటారు. పైకి క్రీస్తుని ఎరిగిన వారుగా కనబడతారు, కానీ లోపల లేడు ఆయన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేయదుమంటే సహవాసం. ఎవరితో చెప్పాడు దేవుడి మాట? 3వ అధ్యాయంలో ఏ సంఘాన్ని గురించి? లవోదికా సంఘం. లవోదికా సంఘ అనుభవం నేటి సంఘానికి లేక నేటి పరిస్థితులకు మాదిరిగా కనబడుతుంది ప్రియులారా. లోపల ప్రార్థనలు జరుగుతున్నాయి, లోపల పాటల పరిచర్య జరుగుతుంది, లోపల వాక్య ధ్యానం జరుగుతుంది, బయట క్రీస్తున్నాడు, లోపల లేడు. అది లవోదికా సంఘం యొక్క అనుభవం. ఈనాడు సార్వత్రిక సంఘం యొక్క అనుభవం ఇదే. ఆఖరి సంఘం 7వ సంఘమైనటువంటి లవోదికా సంఘ అనుభవం కలిగి ఉన్నాం. మనం చాలా విషయాలలో మనము క్రీస్తు లేని వారంగా ఉన్నాం, క్రీస్తును బయటపెట్టిన వారుగా ఉన్నాం, పేరుకు క్రైస్తవులముగా క్రీస్తును నమ్మిన వారంగా కనబడుతున్నాం. కానీ కొన్ని చర్యలను బట్టి, కొన్ని ఆచారాలను బట్టి, కొన్ని అలవాట్లను బట్టి క్రీస్తుని ఎరగని వారముగా కనబడుతూ ఉన్నాం. అందువలన బయట అన్నాడు ఆయన. హిజ్కియా చేసిన పని ఏంటంటే దేవుని మందిరపు తలుపులను తెరచాడు. 4వ వచనంలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి అంటున్నాడు. మీరేం చేయాలంటే దేవుని మందిరపు తలుపులు తెరిచి అందులో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవాలి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు రాజును ఎలా కుమారుడనైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడని హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడు అయిన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి అతడు పూర్ణముగా నీతిని అనుసరించెను. 4వ వచనములో ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇతర సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేల్ నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చిరి. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు
ఉండెను. హిజ్కియాను గూర్చి దినవృత్తాంతంలో 2వ గ్రంథములో మనం చదువుతున్నటువంటి 29వ అధ్యాయానికి సంబంధించిన మాటలే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ కూడా హిజ్కియాను గూర్చిన ప్రస్తావన ఉంది. అయితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అందువలన తన తండ్రి అయినటువంటి ఆహాజు ఏవేవి విగ్రహానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేశాడో వాటన్నిటిని ఆయన తీసివేయడానికి ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటారు? ప్రక్షాళన చేయడానికి పూనుకున్నాడు. ఈ ప్రక్షాళన చేసే క్రమంలో మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుని మందిరం తలుపులు తెరిచాడు. దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. అది మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు. ఇలాగా మనం చూసినప్పుడు 15వ వచనం అన్నీ వివరించుకుని చెప్పుకోవడానికి సమయం చాలదు కనుక 15వ వచనం వీరు 15వ వచనం 2వ దినవృత్తాంతం 29:15 వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ఎవరు వీరు? చెప్పండి, ఎవరు వీరు? లేవీలు. దేవుని పరిచర్య చేసేవారు, మందిరంలో దేవుని పరిచర్య చేసేవారు. రాజైన హిజ్కియా లేవీలకు, యాజకులకు, ఇశ్రాయేలు పెద్దలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక రాజు దేవుని పనిని గురించి ఆలోచన చేసే రాజుగా కనబడుతున్నాడు. అందువలన వినండి, ఆహాజును గూర్చి అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే అనే మాట 2వ దినవృత్తాంతం 29:22లో చూస్తాం. అధికంగా అతిక్రమములు జరిగించిన వాడు అని. కానీ దేవుని దృష్టికి యథార్థంగా నీతిని అనుసరించి దేవునికి ఇష్టడిగా బ్రతికినటువంటి రాజులలో దావీదున్నాడు. కానీ నేను చెప్పే సంగతి ఏంటంటే రాజ్యం 2గా చీలిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజు ఒక ప్రక్క, యోధా రాజు ఒక ప్రక్క ఉన్న సందర్భంలో యోధా రాజులందరిలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో ఉంది. యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. ఏ విషయంలో? తన తండ్రి అయినటువంటి దుర్మార్గపు ఆహాజు చేసినట్లుగానా? కాదండి. దేవునికి యథార్థంగా నీతిగా ప్రవర్తించే విషయంలో. యెరూషలేము అంతా యూదా దేశంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుంది. ప్రజలందరూ చెడిపోయిన వారు ఉన్నారు. ప్రజలు ఎవరు మందిరానికి రావడం లేదు. ప్రజలెవరు దహన బలులు అర్పించడం లేదు. ప్రజలెవరు ఆరాధనలు చేయడం లేదు. లేవీలు, యాజకులు దేవుని మందిరంలో పరిచర్య చేయవలసినటువంటి వారు, యాజక ధర్మాన్ని జరిగించేటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? అందరి వలె వారు పనులకు వెళ్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి! యెరూషలేము దేశానికి, యూదా దేశానికి హీనత వచ్చేసింది ఆహాజు రాజు వల్ల. అందువలన హిజ్కియా తన పరిపాలన గాడిలో పడాలంటే, తన పరిపాలన క్షేమంగా ఉండాలంటే ముందు దేవుని పరిచర్య క్రమంగా జరగాలి. ఇది చాలామంది ఏదైనా ఒక అర్హత వస్తే, ఒక ఆధిక్యత వస్తే, ఒక ఉన్నతమైన స్థానంలోనికి వస్తే దాన్ని చూసి మురిసిపోతారు. నేను ఈ స్థితిలో ఉన్నాను, నా స్థాయి ఇది, నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నానని గర్విస్తారు. కానీ యోధారాజు అది కాదు. ఈ హిజ్కియా యోధారాజు అయినా హిజ్కియా అలా కాదు. పరిపాలన పక్కన పెట్టాడు, ముందు దేవుని పనిని గురించి ఆలోచన చేస్తున్నాడు. అది నీవైనా నేనైనా మనమందరం మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా, అవి కష్ట సమయాల్లో ఉన్నా, నష్ట సమయాల్లో ఉన్నా,
లేక ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఏదో ఒక ఆధిక్యత నీకు దేవుడిచ్చిన, వాటన్నిటిని పక్కన పెట్టాలి. ప్రాముఖ్యత దేవుని పని మీద ఉంచాలి. ఇది హిజ్కియా చేసినటువంటి పని. దేవుని మందిరపు తలుపులను తెరిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట, లేవీయులకు హిజ్కియా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు వారు దేవుని మందిరం లోపలికి వెళ్ళాలంటే, దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ పారేయాలంటే, దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ముందు ఏం చేసుకోవాలంటే వారు అది ప్రతిష్ఠించుకోవాలి. తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలి. ఇది రెండవ మాటగా మనం చూడగలుగుతున్నాం. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసినందువలన, దేవుని మందిరం తలుపును మూసివేసినందున యూదా దేశానికి, యెరూషలేము దేశానికి చాలా ఘోరమైనటువంటి శరకు అప్పగించబడ్డారు అని 7 నుండి 11 వరకు ఈ 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నది ఈ మాటలు కదా. దేవుని మందిరాన్ని దేవుని నిర్లక్ష్యం చేసినందువలన కలిగిన నష్టం కనబడుతుంది అక్కడ. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనం మన ఆత్మీయ స్థితిని గురించి మొదట ఆలోచన చేయాలి. ఆ తర్వాతే మన కుటుంబ పరిస్థితులు, ఆ తర్వాతే మనకున్న ఆధిక్యతలు, ఆ తర్వాతే మన వ్యాపారాలు, ఆ తర్వాతే మన పనులు లేక మన ప్రయాసలు. దేవుని పని విషయమై, దేవుని ఆధ్యాత్మిక విషయమై మనం ఆలోచన చేయాలి. ఇది హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పనిగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగంటి పరిస్థితులు వచ్చాయి కనుక నాకు ఒక అభిలాష పుట్టింది నా మనసులో. అదేమిటంటే, దేవుని మందిరాన్ని గుర్చిన ఆలోచన. దేవుని మహో ఉగ్రత మన మీద ఉంది ఇప్పుడు. ఎందుకని? ఆధ్యాత్మిక స్థితిని మర్చాం గనుక నా మనసులో అభిలాష పుట్టింది అని 11వ వచనం చదవండి. 11వ వచనం, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. ఎవరితోటి చెప్పండి? ఎవరితో చెప్పాడు? లేవీయులు, యాజకులతోటి కూడా. మీరు తనకు పరిచర్య చేయడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు దాన్ని అశ్రద్ధ చేయొద్దని చెప్పాడు. అప్పుడు చెప్పగానే 15వ వచనంలో 2వ మాట ఏంటంటే, వారు తమ్మును తాము ఏం చేశారు? ప్రతిష్ఠించుకొనిరి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల మొదటి దినమున మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ప్రతిష్ఠించుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే ప్రతిష్ఠించుకున్నాం కదన్న అంటారేం మీరు? గత సంవత్సరంలో మనము చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ఆర్కే మూర్తి గారు, మీకు తెలుసు గారు, రేడియో వర్తమానికుడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఒక మాట చెప్పేవాడు. ఆ మాట ఏమిటంటే, జరిగిపోయిన గత జీవితాన్ని నెమరవేసుకుంటూ జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకుంటూ కొనసాగాలి అన్నాడు. ఆ నెమరు వేసుకోవడం అంటే ఏమిటి? గత సంవత్సరంలో మనం ఏం చేయలేకపోయాము దేవుని కోసం, గత సంవత్సరంలో మనం ప్రార్థన ఎక్కువ చేయలేకపోయాం, దేవుని మందిరానికి ఆరాధనలు ఎగ్గొట్టాం, దేవుని నియామక కూడికలకు నిర్లక్ష్యం చేశాం. ఏవైతే మన ఆధ్యాత్మిక జీవితంలో బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఇలాగున్నాను నేను 2023లో, ఇలాగ నేను చేయలేకపోయాను దేవుని కోసం 2023లో అని వాటిని ఒకసారి నెమర వేసుకుంటూ వాటిని దూరం చేసుకోవాలి. ఇది ప్రతిష్ఠ చేసుకోవడం అంటే.
తమ్మును తాము వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. రెండవ మాట. మూడవ మాట మనం చూసినప్పుడు 16వ వచనం చదువుకుందాం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి అనే మాట ఉంది. ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. కిద్రోను వాగు అంటే యోర్దాను నదిలో ఒక ఏరది కిద్రోను వాగు అనేది. ఈ కిద్రోను అనే పేరుకు అర్థం ఏంటంటే చీకటి, నలుపు. వారు ఎత్తి కిద్రోను వాగులో పారేశారు. ఏం పారేశారంటే దేవుని మందిరములో, పరిశుద్ధ స్థలములో ఏవైతే నిషిద్ధ వస్తువులు ఉన్నాయో, ఉండకూడని ఉన్నాయో వాటన్నిటిని యాజకులు బయటికి తీసుకొచ్చి పెడితే లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరం మనమే. అది కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. హెబ్రీ పత్రికలో పౌలు రాసినటువంటి మాటలు కనబడతాయి. మనమే ఆయన ఇల్లు, ఆయన మందిరం. అసలు ఇప్పుడు ఈ మందిరం ఉంది కదా, ఈ మందిరంలో ఉంటాడా, మనలో ఉంటాడా దేవుడు? చెప్పండి. ఇది ఆయన ఆవరణం. ఇది ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఆయన ఉండే ప్లేస్ ఎక్కడ? మన హృదయమే. గనుక ఈ హృదయంలో, ఈ మందిరంలో, ఈ ఇంటిలో ఏవైతే నిషిద్ధ వస్తువులు ఉన్నాయో, దేవునికి అయిష్టమైన వస్తువులు ఉన్నాయో గత సంవత్సరంలో వాటిని ఏం చేయాలి? బయటికి తీసేయాలి. ఒక మాట, దీనికి సంబంధించినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 నేను చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి అన్నాడు. ఇక్కడ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే గతంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయారు. మీ ప్రాచీన స్వభావం దురాశ. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దురాశ యేసుప్రభు నమ్మని వాళ్ళకు ఉంటుందా, నమ్మిన వాళ్ళకు ఉంటుందా? చెప్పండి, ఎవరికి ఉంటుంది? వినపట్ల నమ్మని వారికైనా ఉండేది, నమ్మిన వాళ్ళకు ఉండదా? ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది. అందువలన ప్రాచీన స్వభావం ఏంటంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి అన్నాడు. నేను ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఆకాను తీయనవసరం లేదు, కానీ యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఆకాను రక్షించబడినోడా, రక్షణ లేనోడా? చెప్పండి. రక్షించబడినోడే, ఇశ్రాయేలీయుడే. దేవుడు యెహోషువతో అన్నాడు, యెరికో పట్టణానికి వెళ్ళండి, యుద్ధం చేయండి, నేను విజయాన్ని ఇస్తాను మీకు. కానీ యెరికో పట్టణం శపితమైనది, అది శాపగ్రస్తమైనది, అందులోంచి ఏమీ తీసుకురావద్దు అన్నాడు. కానీ ఆకాను ఏం చేశాడంటే, అక్కడ వ్రాయబడిన మాటలు, నేను చూసి ఆశించి వాటిని తెచ్చుకుంటేని అంటాడు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? దురాశ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది ఒక మాట. ఆ మాట ఏంటంటే,
దురాశ గర్భమును ధరించి ఆ పాపమును కనగా పాపము పరిపక్వమై ఆ మరణమును కనును అనే మాట ఉంది. ఈ దురాశ అనేది యేసుప్రభు నమ్మని వారిలో ఉంటుంది, నమ్మిన వారిలో కూడా ఉంటుంది అనే దానికి నిదర్శనం. ఆశించాడు, తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు, తన గుడారంలో దాచిపెట్టాడు. ఏమీ ఎరగని వాళ్ళలాగా, మీరు అంటారు కదా నంగలాగా, కొంతమంది అంటారు ఆడోళ్ళు నంగలాగా, ఏమి తెలియని నంగలాగా ఉన్నారంటారు. ఆఖాను కూడా అలాగే ఉన్నాడు, అందరితో సమాజంలో కలిసి తిరుగుతున్నాడు. సమయం వచ్చింది, ఇప్పుడు హాయి పట్టణానికి వెళ్ళాలి. ఎరుకో పట్టణంలో ఒక భాగమేమో ఉంటుంది, అంటే చాలా చిన్న పట్టణం హాయి పట్టణం. కానీ హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తే ఓడిపోయి వచ్చారు, అపజయపాలయ్యారు. దాదాపు 38 మంది ఎంతో నాకు గుర్తులేదు, కానీ మంచి బలాఢ్యులు ఇశ్రాయేలు సైన్యములో వారు చనిపోయారు ఆ యొక్క హాయి పట్టణస్థుల దెబ్బకి. ఏమీ అర్థం కాలే యెహోషువకి. వచ్చాడు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవా, ఏమిటి మాకు ఈ పరిస్థితి, ఎందుకు మేము ఓడిపోయాం, కారణం ఏమిటి అని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏమన్నాడు, యెహోషువా, నీవేళ నాకు మొరపెడుతున్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ప్రార్థన కదా నువ్వు చేయాల్సింది. కొంతమంది అంటారు ఏ విషయమైనా ప్రార్థనే చేయాలి అంటారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు యెహోషువతో, ప్రార్థన కాదు ప్రక్షాళన చెయ్యి అన్నాడు. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి గలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయి, ప్రక్షాళన చేయి అన్నాడు. ఆ మధ్య ఉన్నది ఏమిటి దేవుడు చెప్పొచ్చు కదా యెహోషువకి, ఏమని, ఆకాన్ అనేవాడు తప్పు చేశాడని దేవుడు చెప్పొచ్చు, ఆయన తెలుసుగా. కానీ ఎందుకు చెప్పాడు ఆయన, చెప్పండి. ఆయన ఎవడికి తీర్పు తీర్చేవాడు కాదు, ఆయన నోట ఫలానా వాడు తప్పు చేశాడు అని చెప్పేవాడు కాదు. కానీ యెహోషువ వచ్చాడు, వంశాలను బట్టి గోత్రాలను బట్టి కొన్ని లాటరీ పద్ధతిలో సీట్లు వ్రాసి ఒక్కొక్కటి తీస్తూ ఉన్నప్పుడు యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రం ప్రకారం వంశాలు పట్టబడ్డాయి. వంశాల వరుస క్రమమును బట్టి కర్మీ కుమారుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు. ఇప్పుడు అతన్ని పిలిచారు, ఏం చేశావు నాయనా నువ్వంటే, నేను ఎరుకోలో ఒక బంగారు, చదువుతారన్నమాట, దోపుడు సొమ్ములో ఏ వస్త్రం అంట, మళ్ళీ కట్టుకునే బట్టలు కూడా కాదు, పై వస్త్రం అంటే ఏంటి చెప్పండి. పంచా సొక్క వేసుకుంటారు కొంతమంది, పైన ఒక బట్ట వేస్తారు ఇట్లా, అది పై వస్త్రం. అర్థమైందా? పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులము గల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని, అంటే కడ్డీ, బంగారపు కడ్డీ 50 తులాలది, వాటిని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఆశించి తీసుకుంటే ఇదే దురాశ. రౌండప్ చేశారు అందరూ, వారందరిని వేరు చేయమన్నాడు. ఆకాను భార్య, ఆకాను బిడ్డలు, ఆకానుకు సంబంధించినటువంటి పశువులు కూడా ఉన్నాయలేవా చెప్పండి, ఎద్దులు, పశువులు కూడా. చూసారా, ఒక్క ఆకాను చేసినటువంటి పాపానికి ఫ్యామిలీ మొత్తం, ఆ ఆకానుకు సంబంధించినటువంటి సమస్తం ఏవైతే ఉన్నాయో అన్నీ ఏం చేశారు, నిర్మూలన చేశారు. ఎట్లా? రాళ్లతో. అన్ని లక్షల మంది ప్రజలు ఒక్కొక్క రాయి తీసుకుని వారిని కొడుతూ ఉండగా చనిపోయారు. పశువులు చనిపోయాయి. అది పెద్ద కుప్పగా ఏర్పడింది. అది ఆకోరు లోయ కదా, ఆకోరు లోయ అనబడింది, అంటే బాధలోయ.
ఇప్పుడు దురాశ గర్భము ధరించింది, పాపాన్ని కన్నది, పాపం పరిపక్వమైంది, మరణాన్ని కన్నది. విశ్వాసం కలిగిన మన జీవితాల్లో కొన్నిసార్లు ఇది ఏలుబడి చేస్తుంది మన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోవడానికి. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలకు మీరు లోబడినందువలన మీ ప్రాచీన స్వభావం ఉంది. కానీ ఇప్పుడు క్రొత్త స్వభావం, నూతన స్వభావంలోనికి రావాలి అన్నాడు. మరొక మాట చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము నుండి నేను చదువుతున్నాను. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని నడుచుకుంటేరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులని వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. అది నవీన స్వభావమును ధరించుకొనుడి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయదలిచాను. అదేంటంటే ఈ 3వ అధ్యాయంలో 3వ వచనం, 5వ వచనం ఆఖరి లైన్లో ఉంది, చంపివేయుడి అని ఉంది కదా. తర్వాత 8వ వచనం ఆఖరిలో ఏముంది, విసర్జించుడి అని ఉంది. 9, 10 నుండి కలిసిన ఆ వచనాల్లో పరిత్వజించండి. పరిత్వజించడం అంటే తీసివేసుకోవడం. చంపివేయండి, విసర్జించండి, పరిత్వజించండి. ఏం చంపివేయాలి, ఏం విసర్జించాలి, ఏమి పరిత్వజించాలి? 5వ వచనంలో విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. ఇంకా మిగతా అన్ని మనకి సులభంగా అర్థమవుతాయి. కానీ ఈ విగ్రహారాధనైన ధనాపేక్ష అంటే ఏమిటి? మూల భాషలో ఏముంది? ధనాపేక్ష అన్న కాడ ఒక అంకేసి ఉంది. ఏంటిదంటది? లోభత్వం. లోభత్వం అంటే ఏంటి తెలుసా? లోభత్వము అంటే ప్రతిదానికి ఆశపడడం, లోబడడం. చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు ఒక రకంగా వస్త్రధారణ ఉంటుంది, మందిరానికి వచ్చేటప్పుడు వారి తీరు ఒక రకంగా ఉంటుంది, మందిరం దాటి వెళ్ళిన తర్వాత మరొక రకంగా ఉంటారు చాలామంది. అదేమంటే బంధువుల కోసం తప్పట్లేదన్నా బొట్టు పెట్టుకున్నాను అంటది ఒక ఆమె. లేకపోతే వాళ్ళు మా ఇంటికి రారన్నా అంటది ఆమె. బంధువుల కోసం, స్నేహితుల కోసం, లేక నీ ఇంటి వారి కోసం నీవు లోబడటమే లోభత్వం. దాన్ని ఏమన్నాడంటే విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ఇది దేవునికి దూరం గనుక దాన్ని ఏం చేయాలంటే చంపివేయమన్నాడు. తర్వాత 8వ వచనంలో విసర్జించండి అన్నాడు. ఏం విసర్జించాలి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులని వీటన్నిటినీ విసర్జించండి. వీటిలో ఏ ఫేమస్ మన జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో కొన్ని ఉన్నాయి. వీటిలో బూతులు ఇప్పుడు కూడా ఆడేవారు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు కూడా. విసర్జించాలి గనుక గత సంవత్సరాన్ని ఏమి చేయలేకపోయాము, వాటిని విసర్జించాలి అనే మాట మనం చూస్తున్నాం. ఆ సమయం అయిపోతుంది కనుక నేను క్లుప్తంగా వరకు అలాగా 7 మాటలు ఏంటో చెప్పి నేను ముగింపు చేస్తాను. 2వ దినవృత్తాంతంలో 29లోనికి రండి. 2వ మాట, వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. 3వ మాట ఏంటంటే వారు నిషిద్ధమైన వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు అనే మాట 3వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ మాట ఏంటంటే
17వ వచనం ఆఖరిలో ఉంది. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అంటే ప్రతిష్ఠించడం, మందిరాన్ని ప్రతిష్ఠించడం. వారు 16 దినాలు ప్రతిష్ఠ చేశారంట. మీకు ఏమన్నా అర్థమైందా ఈ మాట? 16 దినాలు ప్రతిష్ఠ చేయటం అంటే ఏంటి? మందిరం కడతారు కొంతమంది, మందిర ప్రతిష్ఠ అంటారు, రిబ్బను పెడతారు, ఒక్కసారి కట్ చేస్తే మందిర ప్రతిష్ఠ అయిపోయింది. కానీ ఇక్కడ 16 దినాలు ఏంటి? ఆహాజు తీసుకొచ్చినటువంటి నిషిద్ధ వస్తువులు ఏమేమి ఉన్నాయో మందిరంలో వాటన్నిటినీ తీసివేయడానికి దాదాపు 16 దినాలు ఆ మందిరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఆ మందిరాన్ని పవిత్రపరచడానికి, మందిరం యొక్క స్థితిగతులను పవిత్రపరచడానికి వారు 16 దినాలు పెట్టింది ప్రియులారా. ఇది 4వ మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవి ఒక్కొక్కటి వివరించడం సమయం లేదు కనుక నేను ముగింపు చేస్తాను. 21వ వచనంలో 5వ మాట ఏంటంటే, రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొటేలను 7 గొర్రెపిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరే గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించెను. ప్రియమైన వారలారా, హిజ్కియాని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి నాకు బాగా అర్థమైంది. అదేంటంటే, తన మనసులో ఉన్నదంతా దేవునికి ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయన చేయడు, కానీ చేపిస్తాడు. ఎందుకని? పాత నిబంధన సిద్ధాంతం ప్రకారం ఒకవేళ నాకు కోరిక ఉన్న మందిరంలోకి నేను వెళ్ళడానికి హక్కు లేదు. ఆ సంగతి మనం 26వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోండి. ఉజ్జియా రాజు ధూపం వేయాలని కోరిక కలిగి ధూపవేదికను పట్టుకుని మందిరంలోకి వెళ్తే 80 మంది యాజకులు, లేవీలు అడ్డగించారు. నీ పని కాదు రాజు, మేం చేయాలి, ఇది నువ్వు రాకూడదు మందిరానికంటే మహా కోపంతో రగులుకొని వెళ్ళిపోయాడు. వెంటనే ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. ఇదంతా కుష్టి వచ్చేసింది ముఖానికి, నొసట. ఇంక వాళ్ళు పొమ్మనకుండానే తనకు వచ్చిన ఆ స్థితిని చూసి దేవుడు నన్ను శిక్షించాడని బయటికి వెళ్ళిపోయాడు. అలాగే హిజ్కియా కూడా చేయదలిస్తే చేయొచ్చు, కానీ చేసే క్రమం అది కాదు అని ఎరిగిన వాడే వాక్యము ప్రకారం, దేవుని పాత నిబంధన సిద్ధాంతం ప్రకారం లేవీలను, యాజకులు వారందరిని సమకూర్చి, ఇశ్రాయేలు పెద్దలందరినీ సమకూర్చి మందిరం యొక్క ప్రక్షాళన గురించి ఆలోచన చేసి దాన్ని పరిశుద్ధపరిచారు. 5వ మాట ఏంటంటే 19:20లో మనం చూసినప్పుడు పెందల 21లో చూస్తాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడలేసి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. లేవీలు, యాజకులు వాళ్ళందరినీ సిద్ధం చేసి పాప పరిహారార్థ బలి జరిగించాడు. ఎవరి కోసం? 3 సంగతులు ఉన్నాయి 21వ వచనంలో. పాప పరిహారార్థ బలి చేయడానికి 3 సంగతులు. ఏంటది? 1 రాజ్యము కొరకు, 2వది పరిశుద్ధ స్థలము కొరకు, 3వది యోదావారి కొరకు పాప పరిహారార్థ బలి జరిగించాడు. అది 6వ మాట మనం చూసినట్లయితే 29వ వచనం, వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు ఉంచి ఆరాధించిరి. ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది మందిరంలో. మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసేసిన తర్వాత మందిరాన్ని పరిశుద్ధపరచడానికి పాప పరిహారార్థ బలి చేయబడింది. అది రాజ్యము కొరకు, మందిరం కొరకు, యోధా ప్రజల కొరకు అంతా ప్రక్షాళన చేయడానికి బలి అర్పణ చేయబడింది. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. మనలను పవిత్రపరచడానికి, మనలను పరిశుద్ధులుగా చేయడానికి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయబడిన తర్వాత మనము ఆరాధన చేయాలి. ఇది 6వది. వారందరూ కలిసి దేవుని మందిరంలో ఏం చేశారు? వారు ఆరాధన చేసినట్లుగా
మనం చూస్తున్నాం. ఆరాధన కార్యక్రమం జరిగింది. 6వది ఆరాధన. ఏ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో ఆరాధన చేయాలి అంటే నిషిద్ధ వస్తువులు ఉంచుకొని ఆరాధన చేయకూడదు. ఎక్కడ ఉండాలి నిషిద్ధ వస్తువులు? బయట ఉండాలి. మందిరంలోనికి నిషిద్ధ వస్తువులు రాకూడదు. ఇప్పుడు మందిరం ఇది భౌతిక సంబంధమైన మందిరం. రెండవది ప్రాముఖ్యమైనది దేహం అనే మందిరం. ఈ మందిరంలో కూడా నిషిద్ధ వస్తువులు ఉంచుకొని ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తీరు మార్చబడకుండా క్రియలు విశ్వాసపు క్రియలు లేకుండా పాపపు క్రియలతో ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా సరే వాత వేయబడిన మనస్సాక్షితో ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. అలవాటైపోయింది కొంతమందికి ఆరాధన చేయడం. కానీ హిజ్కియా అంతా పరిశుద్ధపరిచిన తర్వాత పాప పరిహారార్థ బలి జరిగిన తర్వాతే ఆరాధన జరిగింది. 7వ మాట చూసి మనం ముగించుకుందాం. 7వ మాట 34వ వచనము నుండి, యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటిని వలవలేకపోయారు అంటూ ఆఖరి నుంచి నేను చదువుతున్నాను. తమ్మును ప్రతిష్ఠించుకునుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును దహన బలి పశువుల దహన బలులకు ఏర్పడిన పానార్పణను సమృద్ధిగా వండాను. ఆఖరిలో నేను చదువుతున్నా, ఈలాగు యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిజ్కియాను జనులను ఏం చేశారు? సంతోషించిరి అనే మాట. సంతోషం ఎప్పుడు వస్తుంది? హృదయంలో ఆనందం ఉన్నప్పుడు, కొత్త బట్టలు ధరించినప్పుడు కాదు. పాత సంవత్సరం పోయి క్రొత్త సంవత్సరం వచ్చిందని ఆనందం కాదు. ఆనందం హృదయంలో ఉంటుంది. ఆ ఆనందం పోనే పోదు, ప్రభు ఇచ్చిన ఆనందం. ఒకవేళ ఏ వ్యక్తికైనా ఆనందం పోయిందంటే దావీదు వలె పాపం చేస్తే తప్ప. నా రక్షణ ఆనందం నాకు మరలా దయచేయమని దావీదు కోరినట్లుగా. ఇంకెవరైనా అలాంటి వారు ఉంటే, పాత సంవత్సరంలో నీ తీరు ఎలాగుందో ఈ నూతన సంవత్సరంలో నీ తీరు, నీ ప్రవర్తన, నీ చూపు, నీ విధానం అలాగే ఉంటే ప్రయోజనం లేదు. ప్రతిష్ఠ చేసుకో, నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకో. దేహం అనే మందిరాన్ని ప్రతిష్ఠ చేయి. ఆ దేహంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నీ తీసి పారవేయి. నిన్ను నీవు పవిత్రపరుచుకొని ఆ ఆరాధనలో పాల్పొందు. అంతేగాని పాపంతో ఉండి మలినంతో ఉండి జీవితం మార్చుకోకుండా ఆరాధన చేస్తే నీకు నువ్వు శిక్షావిధికి తెచ్చుకుంటావు. ఇవన్నీ క్రమముగా జరగాలి మందిరంలో. ఈ క్రమమంతా జరిగినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఆఖరి వచనంలో, ఇలాగూ మందిర సేవ క్రమముగా జరిగను. దేవుని పిల్లలు చేసే ఆరాధన అక్రమంగా ఉండకూడదు. అక్రమంగా ఉందంటే నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి చాలా డేంజర్. క్రమముగా జరిగితే ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదం, సమాజం మొత్తానికి కూడా ఆశీర్వాదం. ఇలాగ క్రమముగా జరిగినందున యూదా జనులందరూ రాజును ఏం చేశారు? సంతోషించారు. గనుక అలాగా దేవుని మందిర పరిచర్య ఒక క్రమమైన రీతిలో కొనసాగాలని, ఈ నూతన సంవత్సరంలో క్రమముగా నీవు బ్రతకాలని, మందిర పరిచర్య క్రమం, నీవు క్రమం, మనమందరం క్రమంగా దేవుల్లో ఉండాలని ఈ కొద్ది మాటలు నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మరోసారి ఈ 2024 సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మేమందరం మీ సన్నిధిలో అయ్యా మొదటి సభగా మేము కూడుకోగలిగాం. హిజ్కియా వలె తన హృదయంలో, తన మనస్సులో కలిగిన అభిలాష, పరిశుద్ధతను గూర్చినటువంటి జాగ్రత్త మా వ్యక్తిగతంగాను, దేవుని మందిర క్రమముగాను ఈ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. హిజ్కియా ఒక మాదిరిగా మాకు కనబడుతుండగా, అలాగ మా తండ్రి
ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయడానికి, నూతన బలం, నూతన ఉత్సాహం, నూతన పురుకొల్పు మేము పొందిన వారమై మీ పరిచర్యలో కొనసాగడానికి కృప చూపించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. పలహారాలు తీసుకొచ్చిన వారిని మీరు దీవించమని మీ కృపా బాహుల్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.